హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకా వీడియోకి వచ్చేస్తే నేను మా సిస్టర్ వచ్చేసి కొన్ని గ్రాసరీస్ తీసుకొని వద్దామనేసి వెళ్ళామన్నమాట. సో ఇది వచ్చేసి నేపాలీ వాళ్ళ స్టోర్. అండ్ ఇంక ఇక్కడ కస్టమర్స్కి ఫ్రీగా టీ అయితే ఇస్తారు. సో చాలా బాగుంటుంది టీ. సో మంచిగా టీ తాగుతూ ఇంకా షాపింగ్ అంతా అయిపోయిందనమాట. సో అయిపోయిన తర్వాత మనకి కస్టమర్స్కి ఇక్కడ ఫ్రీగా తీసుకోవచ్చు. సో కాసేపు అలా టీ తీసుకొని తాగేసి కొన్ని స్నాక్స్ అయితే ఆర్డర్ చేసాము. అండ్ ఇక్కడ సమోసా, కచోరీ ఇవన్నీ చాలా బాగుంటాయి. మోమోస్ ఇవి కూడా చాలా బాగా సేల్ చేస్తారనమాట. అండ్ గ్రాసరీస్ కూడా మనకి ఈ మధ్య అయితే అన్నీ దొరుకుతూ ఉన్నాయి. చాలా బాగా తెప్పిస్తూ ఉన్నారు. ఓన్లీ వెజిటబుల్స్ ఒక్కటి ఎక్కువగా మనం వాడేవి ఎక్కువ ఉండవన్నమాట, కొన్ని కొన్ని ఉంటాయి. సో ఇంకా ఏవో మనకి ఎమర్జెన్సీ కోసం కావాల్సినవి అయితే ఉంటాయి కాబట్టి వెళ్ళి ఎప్పుడన్నా తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. మెయిన్గా ఏంటంటే ఇలా ఎవరు ఉండరు ఒక ఆడ్ టైంలో వెళ్ళామంటే. సో మంచిగా కూర్చొనేసి బాగా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ సో అలా మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా మెయిన్ విషయానికి వస్తే మేము ఇక్కడ చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ మంచిగా టైం స్పెండ్ చేసాము. ఎందుకు అంటే మా వీసా అన్నది ఎక్స్టెన్షన్ వచ్చిందనమాట. సో వీసా అప్రూవ్ అవుతుందో లేదని టెన్షన్గా ఉండింది. ఎవ్రీ 3 yearsకి ఇది ఒక ఫుల్ టెన్షన్ అనమాట. మళ్ళీ ఏమవుతుందో అనేసి ప్రతిసారి ఇదే టెన్షన్ ఉంటుంది. సో ఇంకా ఈ ఇయర్ అయితే ఇంకా టెన్షన్ అయిపోయింది. ఎందుకంటే మళ్ళీ మంచిగా ఎక్స్టెన్షన్ వచ్చేసింది ఏ ప్రాబ్లం లేకుండా. అండ్ ఇంకా ఈ ఏడీ కూడా మంచిగా అయిపోయిందనమాట. సో 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 హ్యాపీ. అండ్ ఇంకా మాకైతే అన్ని 3 weeksలోనే అన్నీ వచ్చేసాయి టక. అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే అంత ఫాస్ట్గా అయిపోయింది. మేము ఎంత టెన్షన్ పడ్డామో అంత మంచిగా రిజల్ట్ అయితే వచ్చేసింది. అండ్ అదే అనమాట, చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము. ఇంకా అందుకసే కాసేపు మంచిగా రిలాక్స్ అవుదాము, ఇన్ని రోజులు ఇంత టెన్షన్ పడ్డాం కదా అనేసి వెళ్ళి కూర్చొని మంచిగా చాలాసేపు స్నాక్స్ తినేసి మంచిగా టీ తాగేసి ముచ్చట్లు పెట్టేసుకొని ఇంకా మేము ఇంటికైతే బయలుదేరామన్నమాట. అండ్ వీసా గురించి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి. సో అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఫ్రోజన్ వెజిటబుల్స్ అయితే వీడియో తీస్తున్నాను. ఎందుకంటే కొంచెం నాకు ప్రైస్ అనేది ఇక్కడ కొద్దిగా ఎక్కువ అనిపించింది. సో అది కరెక్టా కాదా అని చెప్పేసి ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను, వేరే ఇండియన్ స్టోర్తో కంపేర్ చేయడానికి అనమాట. ప్రతిసారి అనుకుంటాను, మర్చిపోయాను. బట్ ఈసారి గుర్తుపెట్టుకొని మరి అయితే వీడియో తీసుకుంటున్నాను. ఎందుకంటే మా ఇంట్లో కొబ్బరి చట్నీ చాలా ఎక్కువ తింటారు. ఇక్కడ చూస్తే ప్రైస్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో అందుకనేసి ఎక్కడ ఎక్కువ తక్కువ అనేసి నేను అలా చూసాను అనమాట. మీరు కూడా అలా చేస్తూ ఉంటారా లేదా ఏంటన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అదనమాట, నేనైతే చాలా వరకు కంపేర్ చేస్తూ ఉంటాను ప్రతిదాన్ని. అండ్ ఇక్కడైతే నేను సమోసాలు తీసుకొని వచ్చాను. ఇవి వేడిగా మమ్మల్ని ఇంకొక 10-15 minutes కూర్చోబెట్టి వేసి తీసుకొచ్చారు పిల్లలకని చెప్తే. అంటే మేము కొంచెం రెగ్యులర్ కస్టమర్స్ అనమాట, వాళ్ళు బాగా తెలుసు. సో అందుకనేసి ఇంకా మంచిగా వేడిగా వేసుకొని వచ్చారు పిల్లల కోసం అని చెప్పేసి. చాలా బాగా చేస్తారు, చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇంకా కొన్ని గ్రాసరీస్ అని చెప్పాను కదా, సేమియా ప్యాకెట్ అది కూడా మంచి డీల్లో ఉంటే అది తీసుకున్నాను. ఇంకా శనగబుడ్డలు, సో అవి కూడా చాలా రోజుల తర్వాత మంచిగా దొరికాయి అన్నమాట. సో అవి కొన్ని తీసుకున్నాను. తిన్నా కొంచెమే కదా. చట్నీ వేసుకో. ఇంకొక హాఫ్ ఉంది, తిను. అండ్ తర్వాత ఇంకా ఇక్కడ మా పాప వచ్చేసి మంచిగా పాస్తా అయితే చేస్తూ ఉంది. వాళ్ళ చెల్లెలు తమ్ముడు అడిగాడని చెప్పేసి. సో పాస్తా చాలా చాలా వెరైటీలు చేస్తుంది. ఎంత బాగుంటుందంటే అంత టేస్టీగా చేస్తుంది అనమాట. పాస్తా తినేసి బతికేసేయచ్చు అనిపిస్తుంది. ఇదొకటి చాలా బాగా నేర్చుకుంది. పాలకూర పాస్తా చేస్తుంది, ఇలా తర్వాత వైట్ కలర్ పాస్తా, టమాటో, ఇంకా వేరే వెరైటీ చేస్తుంది అనమాట. అన్నీ కూడా చాలా సూపర్గా ఉంటాయి. అండ్ తర్వాత ఇక్కడ ఏంటంటే తను కంప్లైంట్ చేస్తూ ఉంది. వాళ్ళ చెల్లెలు వచ్చేసి
చీజ్ యాడ్ చేయొద్దని చెప్పిందనమాట. చీజ్ యాడ్ చేయకుండా ఏం బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి చెప్తా ఉందనమాట. దీనికేమో చీజ్ యాడ్ చేయాలనేసి, ఇంకా మా చిన్న పాపకేమో చీజ్ యాడ్ చేయొద్దని చెప్పేసి మొత్తానికైతే ఇంకా అలా చెల్లి తమ్ముడికి కావాల్సినట్లే చేసిందనమాట. సో మంచిగా పాస్తా తినేసాము. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి నాకు కాఫీ అయిపోయింది. సో ఇది వచ్చేసి స్టార్బక్స్లో దొరుకుతుందనమాట. స్టార్బక్స్ కంపెనీ, స్టార్బక్స్లో దొరుకుతుంది, అన్ని చోట్ల దొరుకుతుంది. సో నేను ఇది వచ్చేసి శామ్స్లో తెచ్చాను. ఇది స్టార్బక్స్ బీన్స్ అనమాట. కాఫీ చేసుకోవచ్చు. గ్రౌండ్ కాఫీ ఉంటుంది కదా మన ఫిల్టర్ కాఫీ, ఆ టైప్లో చేసుకునేది అనమాట. సో ఒక్కొక్కసారి మనకి ఇలా పౌడర్లో వస్తుంది, ఒక్కొక్కసారి ఇలా బీన్స్ వస్తుంది అనమాట. బీన్స్ వస్తే ఇలా మనం గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుంది. అదే మనకి కాస్కోలో ఇలాంటి ప్యాకెట్ తీసుకున్నామంటే అక్కడ మిషన్స్ ఉంటాయి, మనం అక్కడే గ్రైండ్ చేసుకొని తెచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ నేను శామ్స్లో తెచ్చాను కాబట్టి అక్కడ లేదనమాట. సో ఇంటికి వచ్చేసి నేను ఇలా మిక్సీ జార్లో వేసేసి పౌడర్ చేసుకుంటాను. మరి ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం కోర్స్ లాగా పట్టుకుంటే సరిపోతుంది. సో ఎక్కువగా కాకుండా ఒక చిన్న బాక్స్ నిండా నేను పట్టుకుంటాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఆ కాఫీ స్మెల్ అన్నది అంతా పోతుంది ఎక్కువ పట్టు పెట్టుకుంటే. సో అలా నాకు కావాల్సినంత ఒక 1 వీక్ పట్టేసి మళ్ళీ తర్వాత ఫ్రెష్గా పట్టుకుంటాను అనమాట. ఫస్ట్ యూఎస్కి వచ్చేటప్పుడు బ్రూ కాఫీ ప్యాకెట్స్ తెచ్చుకునేదాన్ని అనమాట, అప్పట్లో తెలియక. అండ్ తర్వాత ఇక్కడున్న పాలతో అంత టేస్ట్ ఉండేది కాదనమాట. ఎందో అంత ఒకలాగా స్మెల్గా ఉండేది. సో ఇంకా అది బంద్ చేసేసి ఇది అలవాటు చేసుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా నేను ఇదే కాఫీ కంటిన్యూ చేస్తూ ఉన్నాను. సో ఇది వచ్చేసి నింజా కాఫీ మేకర్ అనమాట. ఇంతకుముందు సేమ్ ఇదే ఇంకొకటి ఉండేది మోడల్, అది ఇది అయిపోయిందనమాట. అందుకనేసి ఇంకా ఈ మోడల్ తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఇలా మనకు కావాల్సినంత ఈ పౌడర్ ఇలా ఫిల్టర్లో పెట్టేసుకొనేసి కాఫీ చేసేసుకోవటమే. ఇంకా నాకైతే ఒక 2-3 డేస్ వస్తుంది కాఫీ. సో ఫుల్గా చేసేస్తానమాట. సో అది ఈ కాఫీ హిస్టరీ. మీలో ఎంతమందికి ఇలాంటి కాఫీ ఇష్టము, లేదా మీరు ఇన్స్టెంట్ కాఫీ తాగుతారన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఇంకా సేమియా ఉప్మా చేద్దామనేసి ప్యాకెట్ అయితే తీసాను. ఇది ఇందాక చూపించాను కదా, మనకి మంచిగా ఆఫర్లో అయితే వచ్చింది. $4కి ఎంతకో ఇంత పెద్ద ప్యాకెట్ అయితే వచ్చింది. మా ఇంట్లో కొంచెం సేమియా ఉప్మా బాగానే తింటారనమాట, సేమియా పాయసం కంటే కూడా. స్వీట్ చాలా 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 తక్కువ మా ఇంట్లో తినడము. సో ఎక్కువగా కారాలు, మురుకులు ఇట్లాంటివి ఉంటాయి కదా, స్నాక్స్ ఎక్కువ ఇష్టం పడతారు, కానీ స్వీట్స్ అన్న అస్సలు తినరు. అండ్ ఆయిల్ వచ్చేసి నేను శామ్స్లో తీసుకొస్తాను, 35 LBది, $55 ఎంతకో దొరుకుతుంది. తీసుకొని వచ్చేసి ఇలా నేను అన్ని కంటైనర్స్లో అంతా పోసి పెట్టుకుంటాను అనమాట. చాలా రోజులు వస్తుంది. అండ్ మనకి ప్యూర్ పీనట్ ఆయిల్ అనమాట. సో నేనైతే దోశకి ఇలా ఇడ్లీకి వాటికైతే అవకాడో ఆయిల్ యూస్ చేస్తాను. తర్వాత కొంచెం ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాను అప్పుడప్పుడు. తర్వాత ఇదంతా ఇంకా మిగతా వంటలకి అన్నిటికీ ఈ ఆయిలే యూస్ చేస్తాను అనమాట. ఇదేంటంటే కొద్దిగా వేసినా సరే ఆయిలీగా ఉంటుంది, మరీ డ్రైగా అలా ఏం లేకుండా మంచిగా ఉంటుంది అనమాట. ఎందుకో పీనట్ ఆయిల్తో చేస్తే కర్రీస్ కానీ అన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. సో అదనమాట. మీరందరూ ఏమి ఆయిల్ యూస్ చేస్తారో ఏంటన్నది నాకు చెప్పండి. సో నేనైతే పీనట్ ఆయిల్ అనమాట. ఇంకా ఈ మధ్య ఆయిల్ చేంజ్ కూడా చేయట్లేదు. ఒకప్పుడు అయితే ప్రతిసారి ఎవ్రీ 1 మంత్ 2 మంత్స్కి ఆయిల్ చేంజ్ చేసేదాన్ని. ఇంక ఇప్పుడు బంద్ చేసేసాను అనమాట. ఇంకా కంటిన్యూస్గా ఈ పీనట్ ఆయిలే ఉంటుంది. ఇంకా రెగ్యులర్గా మనం ఎవ్రీడే దోశ, ఇడ్లీ ఉంటుంది కదా, వాటికైతే నేను పీనట్ అవకాడో ఆయిల్ అయితే యాడ్ చేస్తాను అనమాట. అండ్ ఇంకా సేమియా ఉప్మాకి వచ్చేస్తే జస్ట్ పోపు పెట్టేసి కొంచెం క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి అనమాట సింపుల్గా వేసేసాను. అది కొంచెం ఫ్రై అయ్యే లోపల ఇక్కడ మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను. మనము ఇక్కడ ఏంటంటే నేను మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను. 1 కప్ సేమియాకి 2 కప్స్ వచ్చేసి వాటర్ అనమాట. సో సేమియా నేనైతే రోస్టెడ్ తీసుకోనండి, నార్మల్ది తీసుకుంటాను. నేను రోస్ట్ చేసుకుందామని చెప్పేసి. సో ఇలా 1 కప్కి 2 కప్స్ వాటర్ వేసుకుంటే మనకి పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. నేను ఇక్కడ వచ్చేసి 2 కప్స్ అయితే సేమియా తీసుకున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి మంచిగా రోస్ట్ చేసుకుంటున్నాను. రోస్ట్ చేసుకోవటం వల్ల విడివిడిగా వస్తుంది అనమాట, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి. సో అదన్నమాట. కొంచెం ఆయిల్ మంచిగా తీసుకున్నాము అంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అన్నది. సో ఆయిల్ అవాయిడ్ చేయాలనుకుంటే కూడా చెయ్యొచ్చు, బట్ నేనైతే మంచిగా ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత 1:2 వాటర్ మెజర్మెంట్ వేసేసి ఇంకా మూత పెట్టేసేయటమే. సో ఇలా 1 minute 2 minutes తర్వాత 1:2 వాటర్ మెజర్మెంట్ వేసేసి ఇంకా మూత పెట్టేసేయటమే. 1:2 వాటర్ మెజర్మెంట్ వేసేసి ఇంకా మూత పెట్టేసేయటమే. సో ఇలా 1 minute 2 minutes తర్వాత 1:2 వాటర్ మెజర్మెంట్ వేసేసి ఇంకా మూత పెట్టేసేయటమే.
సో చాలా బాగా అవుతుంది. అండ్ ఆ క్లిప్ ఎక్కడో పోయింది కాబట్టి మీకు చూపించలేదు. సో అదనమాట, ఇక్కడి వరకే రికార్డ్ అయింది. నేను తర్వాత ఎక్కడో మిస్ అయిపోయింది. సో అదనమాట, మంచిగా మన సేమియా ఉప్మా అయితే ఇంకా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నా కాఫీ కూడా అయ్యింది. ఇంకా మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఈ కాఫీ తాగేసిన తర్వాత ఇంకా శనగబుడ్డలు తెచ్చాం కదా, అది వేయించేసేస్తున్నాను. సో ఇవి చిన్నప్పుడు ఊర్లో అయితే అసలు పొలంలో ఎన్ని ఉండేవి, అలా తీసుకొచ్చి అలా వేయించుకొని తినేసేవాళ్ళము. సో ఈసారి చాలా మంచిగా దొరికాయి అన్నమాట. మంచిగా ఇలా టోస్ట్ చేసేసుకొని ఇంకా తినేసేయటమే. సో మంచిగా వేగిపోయాయి అండ్ చాలా బాగున్నాయి అన్నమాట ఈసారి మాత్రము. సో నాకైతే పర్సనల్గా శనగబుడ్డలు, కందికాయలు, అనపకాయలు అంటే చాలా చాలా ఇష్టము. ఇంకా చాలా ఉన్నాయి. సో మీలో ఎంతమందికి ఇష్టము, మీరు కూడా ఈ నేమ్సే యూస్ చేస్తారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈసారి మాత్రం చాలా బాగా వచ్చాయి అన్నమాట. సో మస్తు ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకా తర్వాత ఇవాళ ఫుల్ క్లీనింగ్ పెట్టుకున్నాం అనమాట ఇల్లంతా. సో క్లీనింగ్, వాషింగ్, డ్రైయింగ్ ఇదే పని మార్నింగ్ నుండి. సో ఇంకా మా పాపకి ఏంటంటే తన పని తనే చేసుకుంటుంది. సో ఇవన్నీ తనే చేసుకోవాలన్నమాట. తన బట్టలు కానీ ఏవైనా సరే అన్నీ నీట్గా వెళ్ళి వాషింగ్లో వేసుకుంటుంది, డ్రై చేసుకుంటుంది. తర్వాత వచ్చి ఇలా అన్నీ ఫోల్డ్ కూడా చేస్తుంది అనమాట. సో నేను జస్ట్ చూస్తూ ఉంటాను. వాళ్ళే చేసుకుంటే వాళ్ళకి అన్ని పనులు అన్నవి తెలుస్తుంది అనమాట. సో ఎవరి పనులు వాళ్ళకి అప్పచెప్పేస్తాను. సో దట్ అన్నీ నేర్చుకుంటారు వాళ్ళు కూడా. అదనమాట ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై. సీ యూ నెక్స్ట్ వీడియో. People feeling like the light has just come. We must never stop the way, yeah. Birds chirping and I hear my name, grasping